యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిన్ను కాపాడువాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్యవ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమా దేవునికే కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 5వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేయకముందు వారికి మరణం లేదు. వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో అప్పుడు వారి జీవితంలోకి మరణం ప్రవేశించింది. పాపం వలన వచ్చే జీతం మరణం అంటూ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. కాబట్టి మరణానికి వారి మీద అధికారం వచ్చింది. ఆ మరణం దాని అధికారాన్ని చలాయించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయితే దేవుడు ప్రతి మనిషికి ఆయుష్ నిర్ణయించి దాన్ని కాపాడడానికి దేవుని కాపుదల, భద్రత అనబడే ఒక కంచె సిద్ధం చేశాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో దేవుడు వారికి ఆ కంచె వేస్తాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేటివి కదా అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో సాతాను యోబు గురించి దేవునితో చెప్పడం గమనించగలం. దేవుడు వేసిన ఆ కంచె లోపలికి మరణం ప్రవేశించలేదు. ఆ కంచె బయటంతా పాపంతో నిండి ఉన్న లోకంలో మరణం కాచుకొని ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఆ కంచె దాటి పాపపు లోకంలో ప్రవేశిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది సాతాను. దేవుడు తన ఆయుష్ను కాపాడడానికి వేసిన కంచె దాటి మనిషి ఎప్పుడైతే పాపపు లోకంలో ప్రవేశిస్తాడో అప్పుడు మరణం వానిని మింగేస్తుంది. మనిషి ఆ కంచె దాటకుండా ఉండాలని దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తూనే ఉంటాడు. దేవుని మాట విన్నవాళ్ళు రక్షింపబడతారు, వినని వాళ్ళు పాపపు లోకంలో ప్రవేశించి దేవుడు తమకు దయచేసిన ఆయుష్ తీరకుండానే మరణిస్తారు. దేవుడు మనుషులను యథార్థంగానే పుట్టించాడు కాబట్టి ప్రతి ఒక్కరికి యోబులాగా కంచె వేశాడు. అయితే మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకొని ఆ కంచె నుండి బయటకు వస్తున్నారు. మనుషులు ఎంత తెలివిగా ప్రవర్తిస్తారంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాక్యాన్ని ఫ్రేమ్ చేయించుకొని తమ ఇళ్లలో పెట్టుకొని వాహనాల మీద రాయించుకొని చాలా ధైర్యంగా ఉంటారు. బైబిల్లో రాయబడిన అక్షరాలను నమ్మినంతగా దేవుణ్ణి మాత్రం నమ్మరు. దేవునికి ఇష్టలైన వారికి మాత్రమే వర్తించే వాక్యాలను ఈ లోకానుసారంగా జీవించేవారు వారికి అన్వయించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో జీవించేటప్పుడు మన చుట్టూ ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనబడే పంచభూతాల ద్వారా మనిషికి మరణం పొంచి ఉంది. సుడిగాలి ద్వారా యోబు కుమార్తెలు చనిపోయారు. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా మనుషులు చనిపోయారు. సొదొమ గొమొర్రా ప్రజలు అగ్ని ద్వారా చనిపోయారు. భూమి నోరు తెరిచి కోరహు కుటుంబాన్ని మింగేసింది. ఆకాశం నుండి పిడుగులు పడి మనుషులు చనిపోతుంటారు. అలాగే ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా మరణం పొంచి ఉంటుంది. దేవుడు మనకు నిర్ణయించిన ఆయుష్కాలం అంతా సురక్షితంగా మనం జీవించాలంటే దేవుని కాపుదలలో మనం ఉండాలి. దేవుడు మనల్ని కాపాడి మన కుడి ప్రక్కన నీడగా ఉండాలంటే ఆయన వేసిన కంచె దాటి పాపపు లోకంలోకి మనం వెళ్ళకూడదు. నువ్వు దేవునికి ఇష్టంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.